ఈ సెక్యులర్ పేరుతో ప్రజలని మాయ చేసేటటువంటిది. అంటే సెక్యులర్ అంటే అందరినీ సమంగా చూడటం, అంతేగాని ఒక మతాన్ని ఎక్కువ చూసి ఒక మతాన్ని తక్కువ చూడటం కాదు. ఈ విచిత్రమైనటువంటి పరిణామాలు క్రమంగా మారుతున్నట్టున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఈ మార్పు వచ్చినట్టుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లోకి చేరటానికి కొంతమంది యువత నిరాకరించడం, 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువకుడు నేను చేరను అని ప్రకటించడం, అవసరమైతే అందుకోసం 30 రోజులు జైలు శిక్షణ కూడా అనుభవించడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టించింది. టాల్ మిక్నిక్ తను ఇజ్రాయెల్ తరపున యుద్ధంలో పాల్గొన్నని, గాజాలో జరుగుతున్నటువంటి మానవ హననంలో నేను పాల్గొన్నానని ప్రకటించాడు. మ్యాండేటరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా 32 నెలల పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లో పనిచేయాలన్నటువంటి నేపథ్యంలో 18 ఏళ్ల యువకుడు చేయనని చెప్పడం, మరొక వైపున ఇంకో మహిళలు అయితే అక్కడ 24 నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది, వాళ్ళైతే వస్తున్నారు. ఒక కుర్రోడు మాత్రం ఇప్పుడు వ్యతిరేకించడం అన్నటువంటిది, కబేళాలో పనిచేయడం లాంటిది నేను చేయనని ప్రకటించడం అన్నటువంటి సంచలనం సృష్టించింది.